వైసీపీ పార్టీ మునిగిపోతున్న పడవని అన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. దానిని కాపాడుకోవడానికే జగన్ ఆరాటపడుతున్నారని తెలిపారు. జగన్ మానసిక స్థితి బాగోలేదని, అందుకే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కలియుగ రాజకీయాలు నడుస్తున్నాయన్న జగన్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారాయన. మామిడికాయలకు తలకాయలకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. జగన్ 2.0 కూడా వై నాట్ 175 లాంటిదేనని సెటైర్లు వేశారు. ఎవరైనా అధికారంలోకి వస్తే ఏం చెప్తారు? ఇంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్తారు, లేదా ఇంతకంటే అభివృద్ధిని ఇస్తామని చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తూ ఉన్నాడు? రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీ కన్ను తీసేస్తాం, మీ కాళ్ళు తీసేస్తాం, మీ చేయి తీసేస్తాం, ఏదో పొట్టేళ్ళని నరికినట్టుగా రప్ప అంటూ మీ తలకాయలు నరికేస్తామని చెప్తూ ఉన్నాడు. అంటే యాటిట్యూడ్ మీరు గమనించండి. ఒక పక్కన నష్టపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మళ్ళీ మన తలరాతలన్నింటినీ కూడా మార్చాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు 24 గంటలకి 18 గంటలు పైబడి ఈయన పని చేస్తూ ఉంటే, మరొక పక్కన ఈ రాష్ట్రాల్లో మరి శాంతి అనేదే లేకుండా రప్ప అని నరుక్కుంటూ పోతారని ఆయన చెప్తూ ఉన్నాడంటే ఆయన మానసికమైనటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మునిగిపోతున్నటువంటి పడవ అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారో, అటువంటి పరిస్థితుల్లో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే నైతిక స్థైర్యం కోల్పోతున్నటువంటి కార్యకర్తల్లో ఏదైనా ధైర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు, బెదిరింపులకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని తెలుగు ప్రజలు కూడా తీవ్రంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శాంతి కాముకులు. ప్రశాంతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇటువంటి ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలకాయలు తీసేస్తానన్న వాడికి, మామిడికాయలకి తలకాయలకి తేడాలు తెలియనటువంటి నాయకుడిని ఇక్కడ భవిష్యత్తులో ఉంచేటువంటి, ఆదరించేటువంటి పరిస్థితి కూడా